అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలుగా విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్ మేమే అందిస్తాం, 2 ఏళ్లలోనే ఆ లక్ష్యాన్ని సాధిస్తాం, ఏపీలో పెట్టుబడులకు చాలా విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి, అందిపుచ్చుకోండి, శరవేగంగా అనుమతులు ఇస్తాం అని ఏపీ యూరోపియన్ పెట్టుబడుల సమావేశంలో నిన్న మాట్లాడటం జరిగింది. ఈ సమావేశంలోనే రెన్యూ పవర్ ప్రాజెక్టుతో 82,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకోవడం జరిగింది. రెన్యూ పవర్ ప్రాజెక్ట్ యొక్క ప్రతినిధి మాట్లాడుతూ, సుమంత్ సిన్హా మాట్లాడుతూ 6 ఏళ్ల తర్వాత తిరిగి ఏపీకి రావడం ఆనందదాయకంగా ఉందని చెప్పడం జరిగింది. ఎందుకంటే 2014-19 మధ్య వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ఇక్కడ పరిశ్రమ పెట్టడానికి వచ్చినప్పటికీ కూడా సమయాభావం వల్ల అప్పుడు కుదరల తర్వాత తదనంతరం వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళని అనేక ఇబ్బందులకు గురి చేయడం వల్ల వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. తిరిగి వాళ్ళు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఏపీతో పెట్టుబడులు పెట్టాలని ఏపీతో ఒప్పందం చేసుకోవటం జరిగింది. ఈరోజు బీహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కూడా ఈరోజు స్టార్ట్ అయింది, జరుగుతుంది. ఇంకా గంటలో పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణలో జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం కూడా త్వరలో అది కొద్ది టైంలో వెలువడేటటువంటి అవకాశం ఉంది. అమెరికాకు శిక్షణ కోసమే H-1B వీసాలు, నైపుణ్యాలు నేర్పించాక వీసాదారులు తిరిగి వాళ్ళ దేశం వెళ్ళిపోవాలని యుఎస్ ఆర్థిక మంత్రి బెసెంట్ వాక్య. అంటే మనం పోయి అక్కడ పోయి వాళ్ళకి నేర్పించేసి మళ్ళీ తిరిగి అంటే ఆ మంత్రి మాట్లాడుతూ H-1B వీసాలు మేము ఇచ్చేది మీరు అమెరికాకు వచ్చి మా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మా వాళ్ళకి నేర్పించి మళ్ళీ తిరిగి మీ దేశం మీరు వెళ్ళిపోవాలి అంటే వీళ్ళకి అదే పని. ఇక్కడి నుంచి రావటం, మీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, మళ్ళీ వచ్చి పోవటం. ఏదో వాళ్ళు రోజుకు ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు, వాళ్ళకేం అర్థం కావట్లా. ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఇండియన్స్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. మన వాళ్ళు లేకపోతే అక్కడ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ పనిచేయరు, కష్టపడరు. అక్కడ పోయి వాళ్ళ పరిశ్రమలు కానీ వాళ్ళ ఇండస్ట్రీస్లో వాళ్ళ కంపెనీలలో కష్టపడి పనిచేసే వాళ్ళు ఎక్కువ ఇండియన్స్. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. బెంగాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేకు హైకోర్టు అనర్హత వేటు. బెంగాల్లో భాజపా తరఫున గెలిచి తృణమూల్ కాంగ్రెస్కి వెళ్ళినటువంటి ఒక ఎమ్మెల్యేని నిన్న హైకోర్టు అనర్హత వేటు వేయటం జరిగింది. ఇదేదో చాలా ముందు చేసి ఉండాల్సింది. అన్ని రాష్ట్రాల్లో కూడా అదేవిధంగా చేస్తే కొంచెం భయం ఉంటుంది రాజకీయ నాయకులు. వివేక హత్య విషయంలో జగన్కు సమాచారంపై దర్యాప్తు జరగలేదు, లోతైన దర్యాప్తు జరిపితేనే అసలు విషయాలు వెల్లడి. సిబిఐ కోర్టులో సునీతారెడ్డి వాదనలు. నిన్న సిబిఐ కోర్టులో వివేకానంద కేసు గురించి ప్రతివాదాలు జరిగినప్పుడు సునీతారెడ్డి తరపు లాయర్ మాట్లాడుతూ వివేక హత్య విషయంలో జగన్కు ఉన్నటువంటి సంబంధాలపై, జగన్కు ఉన్న ముందస్తు సమాచారంపై లోతైన దర్యాప్తు జరగాలి, అది జరిగినప్పుడే పూర్తి విషయాలు బయటికి వస్తాయని చెప్పి కోర్టులో వాదనలు జరగడం చూసాం. 4 నగరాల్లో బాంబులు పెట్టేందుకు 32 పాత వాహనాలు కొనుగోలు చేసిన ఉగ్రముఠ. బాంబులు తయారీకి 26 లక్షల నగదు సేకరణ, పేలిన కారు నడిపింది ఒమరే, DNA పరీక్షలో నిర్ధారణ. ఒక ప్రొఫెసరు, మరో కార్డియాలజిస్టు విద్యార్థి అరెస్ట్. అనుమానిత 3వ కారు ఫరీదాబాద్లో వర్సిటీలో లభ్యం. ఢిల్లీ పేలుడు క్షతగాత్రలో మరొకరు మృతి. ఇది ఎట్టకేలకు ఢిల్లీ ఎర్రకోటలో జరిగినటువంటి దాడిది పూర్తి వివరాలు తెలియడం జరిగింది. ఇది అంటే ఆ రోజే జరగాలనే పక్కా ప్రణాళిక లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు డిసెంబర్ 6వ తేదీ నాటికి ఈ దాదాపు 4 నగరాల్లో 32 వాహనాలతో బాంబులు పెట్టాలనే వాళ్ళు ఒక పక్కా ప్రణాళిక రచించినట్టు తెలుస్తుంది. విచిత్రం ఏంటంటే విచిత్రము మరియు దౌర్భాగ్యము, దురదృష్టకరం. ఇందులో పాల్గొన్నటువంటి వ్యక్తులు 8 మంది డాక్టర్లు, ఒక ప్రముఖమైన ఎడ్యుకేటర్లు అయి ఉండి 10 మందిని ప్రాణాలతో కాపాడేటటువంటి వ్యక్తులు 100 మంది ప్రాణాలు తీయడానికి వీళ్ళు సమాయత్తం కావటం చాలా విచారించదగ్గ విషయం. దీని కొద్ది ప్రభుత్వాలు సీరియస్గా తీసుకొని ఇటువంటి విషయాలు జరగకుండా జరగాలి. ఎందుకంటే ఫరీదాబాద్లో ఒక యూనివర్సిటీ ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయిందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మనం ఆలోచించుకోవాలి. కుట్ర సందేశాల చేరువేతకు త్రీమ. స్విస్ యాప్ను వాడిన నిందితులు, అందులో అంతా నిగూఢమే. కెమెరాలకు దొరకకుండా ఉమర్ జాగ్రత్తలు. గజిబిజి రోడ్లపై ప్రయాణం. వీళ్ళు టర్కీలో ఉంటూ
ఆ సమాచారాన్ని సేకరించడం కూడా త్రీమా అనే ఒక కొత్త యాప్ను ఉపయోగించి వాడారు. అంటే దీంట్లో సమాచారం బయటికి తెలియదు. ఉమర్ అనే అతను కెమెరాలకు దొరకకుండా అతను ప్రయాణం కూడా చాలా గజిబిజిగా అడ్డ రోడ్లు అటు ఇటు పోవడం జరిగింది, కెమెరాలకు దొరకకుండా. అంత పకడ్బందీగా వాళ్ళు చేశారు. కానీ ఇందులో మనకి బాగా విచారించదగ్గ విషయం, దీంట్లో అందరూ డాక్టర్లే పార్టిసిపేట్ చేశారు. మరి ఇంక ఎవరిని నమ్మాలో ఎలా అనేది ఆలోచించుకోవాలి. ఇచ్చట పాత ఒప్పందాలు, సాక్షి దినపత్రిక తీసుకున్నట్లయితే ఇచ్చట పాత ఒప్పందాలు మళ్ళీ కుదుర్చుకోబడును. 2023లో వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే ఏబీసీ, హీరో ఫ్యూచర్స్ ఎనర్జీ, రెన్యూ పవర్ ఒప్పందాలు. 97,500 కోట్ల పెట్టుబడికి నాడే ముందుకొచ్చిన రెన్యూ పవర్. ఏబీసీ లిమిటెడ్ 1,20,000 కోట్లు, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ 30,000 కోట్లు పెట్టుబడులు పెట్టేలా గత ప్రభుత్వంలో కుదిరిన ఒప్పందాలు. ఇప్పుడు వాటినే మరోసారి, అది కూడా తక్కువకే కుదుర్చుకొని ఒకరోజు ముందే బాబు సర్కార్ హడావుడి. 3.65 లక్షల కోట్ల విలువైన 35 ఒప్పందాలంటూ ప్రచార గిమ్మిక్కులు. కొత్త ఒప్పందాలే, 1,00,000 కోట్ల పెట్టుబడులంటూ ప్రచారం. నాడు అదే నేడు అదే సినిమా. టీడీపీ హయాంలో 2014-19 మధ్య 19.6 లక్షల కోట్ల విలువైన 1,761 ఒప్పందాలు. 3 సదస్సుల్లో అమల్లోకి వచ్చింది కేవలం 13%. ఇది సాక్షిలో రాసినటువంటి వార్త. ఇచ్చట పాత ఒప్పందాలు మళ్ళీ కుదుర్చుకోబడను. వాళ్ళు ఏదైతే ప్రాక్టికల్గా గత 5 సంవత్సరాలు చేశారో దాన్నే ఎదుటి ప్రభుత్వం మీద రుద్ది రాస్తూ ఉంటారు. అప్పడాల ఫ్యాక్టరీ, మసాలా ఫ్యాక్టరీ, గసగసాల పరిశ్రమలు. స్వయాన మంత్రి, అప్పుడు ఐటీ మంత్రి అప్పలరాజు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. మరి ఈ ఒప్పందాలు మీరు కుదుర్చుకుంటే వీటన్నిటి గురించి ఎప్పుడైనా అసెంబ్లీలో ఒక రోజన్నా చర్చించారా? ఎప్పుడన్నా మాట్లాడారా? ప్రజలకి, యువతకి ఇదిగో మేము ఈ ఒప్పందాలు చేసుకున్నాం, ఈ త్వరలో ప్రారంభిస్తాం. మరి ఒప్పందాలు చేసుకున్నవి ఒక్కటి కూడా అమల్లోకి రాలేదు కదా. ఎందుకు రాలేదు? రెన్యూ పవర్ ఒప్పందాలు అనేది అప్పటి తెలుగుదేశం పార్టీలో జరిగితే మీరు దాన్ని ఎల్లగొట్టిన దాన్ని మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళని ఒప్పించి ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తున్నారు. మీరు ఎందుకు ఇలా రాస్తే మీ విలువే తగ్గుతుంది. ఇలా రాసి జనాల్ని పిచ్చోళ్ళు చేయటం, జనాలు కాదు మీరే పిచ్చోళ్ళు అవుతారు లాస్ట్కి. జనాలకు అన్నీ అర్థమైనవి, అన్నీ తెలుసుకుంటున్నారు. ఎవరు క్రెడిట్ ఎంత, ఎవరు శక్తి సామర్థ్యాలు ఏంటనేది జనాలకు పూర్తిగా అర్థమైంది. కాబట్టి ఇవన్నీ ఇలాంటి రాతకోతలు రాయటం వల్ల ఉన్న క్రెడిట్ కొద్దిగా, ఉన్న విలువ కూడా పూర్తిగా దిగదార్చుకోవడానికి. రైట్, మీరు ఒప్పందాలు చేసి పరిశ్రమలు పెట్టి ఇప్పుడు కూడా రాండి క్రెడిట్ మీరే తీసుకుని వాళ్ళు చెప్తున్నారు. స్వయానా మీ మంత్రి అప్పడాల పరిశ్రమ, గసగసాలు, మసాలా పరిశ్రమ గురించి ఒప్పందం చేసుకున్నామని అసెంబ్లీలో చెప్పాడు. ఎప్పుడూ కూడా ఈ ఒప్పందాల గురించి అసెంబ్లీలో మీరు మాట్లాడింది కూడా లేదు. క్రెడిట్ చోరీతో చిక్కిన చిన్నబాబు అంట. నిజమే, మరి వీళ్ళు ఇచ్చిన క్రెడిట్తోనే మొత్తం ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంది. క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు. మా హయాంలో కట్టిన ఇళ్లను మీరు కట్టినట్లు చెప్పుకుంటారా? మీ హయాంలో కట్టిన ఇల్లు మీరు ఎందుకు స్టార్ట్ చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు, జనరల్గా మీరు ప్రచార ఆర్భాటాలు ఎక్కువ కదా, మీరు నిజంగా కట్టి ఉంటే మీరు ఎందుకు ప్రజలకు అప్పచెప్పలేదు? పేదవాళ్ళకు మీరు ఎందుకు అప్పచెప్పలేదు? దానికి కూడా సమాధానం చెప్పాలి. 18 నెలల్లో ఒకరికి 1 సెంటు స్థలమైనా ఇచ్చారా? ఒకరికి 1 ఇల్లు అయినా మంజూరు చేశారు? ముందు అప్పుడు కట్టి ఆడ మురిగిపోతున్న ఇళ్ళన్నీ ప్రజలకు ఇస్తే అప్పుడు కావాలంటే తర్వాత చూడాలి. ఇప్పుడు ఈ 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం రోజుల్లో సెంటు స్థలం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇల్లు అవసరాలు. కట్టినవన్నీ బాగు చేసి ప్రజలకు అప్పచేస్తే చాలు. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు కూడా వృధా కాకూడదు. ఆల్రెడీ టిట్కో ఇల్లు గత 5 సంవత్సరాల నుంచి అవి దాంట్లో వేసినటువంటి అన్ని ఐటమ్స్ కూడా చోరీ కూడా జరిగిపోయింది. ఎందుకంటే ప్రజలకు అప్పచెప్పలా. అవి అప్పచెప్తే ఎక్కడక్కడ తెలుగుదేశం పార్టీకి అప్పుడు క్రెడిట్ వస్తుందనే ఉద్దేశంతో ఆ ఇల్లు అప్పచెప్పకుండా 5 సంవత్సరాల పాటు అట్లాగా పెట్టి పేద ప్రజలు ఒక్కొక్క ఇంటికి దాదాపు 2 లక్షల రూపాయలు నష్టం చేసింది అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికల వార్తలు. మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.